ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. గరుడ పురాణం ధర్మకాండ ప్రేతకల్పం. వైకుంఠ వర్ణన మరణకాలంలోను తరువాత విభిన్న విహిత కర్తవ్యాలపై గరుత్మంతుని ప్రశ్నలు. ప్రేతకల్ప ఉపక్రమం. నైమిషారణ్యంలో సుఖాసీనుడై ఉన్న సూత మహర్షిని సౌనకాది మహామునులిలా ప్రార్థించారు. శ్రీ సూత భగవాను, జీవుడు ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని ఆశ్రయిస్తాడని కొందరు అంటుండగా విన్నాము. మరికొందరు విద్వాంసులు ప్రాణి మృత్యువు తనను కబళించగానే యమధర్మరాజు వద్దకు పోయి రకరకాల యాతనలకు గురైన తర్వాతనే మరొక శరీరాన్ని పొందుతుందని చెప్పగా కూడా విన్నాము. మరి ఏది సంపూర్ణ సత్యమో మాకు ఎటువంటి సత్యమో మీ వంటి జ్ఞానియే తేల్చి చెప్పగలరు. దయచేసి మా సందేహాన్ని నివృత్తిని గావించండి. సూతుడు సంతుష్టాంతరంగుడై ఇలా చెప్పసాగాడు. మహామునులారా, మహామేధావులైన మీరు మీ స్థాయికి తగిన ప్రశ్ననే వేశారు. ఒకప్పుడు ఇదే ప్రశ్నను భాగవోత్తముడైన గరుత్మంతుడు పురుషోత్తముడైన మహావిష్ణువుని అడిగాడు. ఆ మహనీయులు సంవాద రూపమై గరుడ పురాణానికి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టబోయే ధర్మకాండ ప్రేతకర్మ అనే మహా విషయాన్ని వినిపిస్తాను. మీ సందేహాలన్నీ తీరిపోతాయి. బ్రహ్మాండమైన భవసాగరాన్ని ఏదో చిన్న కాలువను దాటేసినంతన సులువుగా తరింపజేయు శ్రీకృష్ణ భగవానునికి తొలతగా నమస్కరించి ప్రారంభిస్తున్నాను. మునులారా, ఒకప్పుడు వినతాపుత్రుడైన బ్రహ్మాండ నాయకుడు గరుత్మంతునికి ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలను ఒక్కసారిగా చూడాలనిపించింది. హరినామాన్ని ఉచ్చరిస్తూ లోకాలను చూడసాగాడు. చివరిగా స్వర్గ, పాతాళ, భూలోకాలను చూశాడు. ముఖ్యంగా పృథ్వీపై గల దుఃఖాలను చూసి తానే దుఃఖితుడైపోయి ఆశాంత చిత్తంతో అలమటిస్తూ వైకుంఠానికి మరలా వచ్చాడు. విష్ణులోకంలో రజోగుణ ప్రవృత్తే లేదు, తమోగుణ ప్రవృత్తి లేదు, కనీసం సత్వగుణంతో కలిసి అయినా లేవు. ఇక్కడ కేవలం శుద్ధ సత్వగుణమే ఎల్లడలా కనిపిస్తుంది. ఇక్కడ మాయ కూడా లేదు. ఎవరికి వినాశనము లేదు. రాగద్వేషాది షడ్వికారాలు లేవు. ఈ లోకంలో దేవాసుర వర్గాలు ద్వారా పూజింపబడు విష్ణువు యొక్క శార్షదులు సభ్యులు దగ్గరి వారు దర్శనమిస్తుంటారు. వారు కూడా స్వామి వలెనే నీలమేఘశ్యాములు, పీతాంబరధరులు, మణియుక్త స్వర్ణాలంకృతులు, చతుర్భుజాలు కూడా. వారి చెవులకు గల కుండలాలు, తలపైనున్న కిరీటాలు రత్న మిశ్రిత స్వర్ణకాంతుల్ని వెదజల్లుతున్నాయి. వారి వక్షస్థలాలు సుందరములైన పుష్పమాలలచే సుశోభితవాలై ఉన్నాయి. కనిపించగానే తనువును పులకింపచేసే, మనసును మరిపింపజేసే అప్సరసలున్నారు. మహాత్ములను కొని వస్తున్న విమానాలు ఆకాశం నుండి సూర్యుడు దిగి వస్తున్న భ్రాంతిని కలిగిస్తాయి. అక్కడ జనం అన్ని ప్రాకారాలు వైభవాలతో లక్ష్మీ ప్రసన్నతను కలిగి శోభిల్లుతున్న నిరంతరం శ్రీహరి చరణాలను పూజిస్తూనే ఉంటారు. గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు ఒక తూకుటుయ్యాలపై సుఖాసీనుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీదేవి తన చెలికత్తెలతో సహా స్వామి పాదార్చనతో నిమగ్నమై ఉంది. సువిశాల నేత్రయుక్తమైన ప్రసన్న ముఖంతో ఆ దేవాధిపతి, జగత్పతి, శ్రీపతి, యజ్ఞపతి అగు శ్రీ మహావిష్ణువు తన ప్రధాన పార్షదులైన నంద సునందాదుల వినతులను వింటున్నాడు. ఆ సమయములో
ఆయన తన అన్యాన్య ఆ సమయంలో ఆయన తన అన్యాన్య సర్వశక్తుల చేత పరివేష్టితుడై ఉన్నాడు. హరిదర్శనం కాగానే వినతాసుతుని హృదయం ఆనందం తట్టుకోలేక ద్రవించింది. శరీరం గగ్గురు పొడిచింది. నేత్రాలు అశ్రుపూరితులైనాయి. ఆనందమగ్నుడై అతడు తన స్వామికి ప్రాణమిల్లాడు. తన వాహనమైన పక్షిరాజును కటాక్షించిన మహావిష్ణువు, పక్షిరాజా, సుఖంగా సాగింది కదా నీ ప్రయాణం అంటూ కుశల ప్రశ్నలు వేసి ఏ ఏ దేశాలు లోకాలు తిరిగావు అని కూడా అడిగాడు. వినమ్రంగా ఇలా విన్నవించుకోసాగాడు వినతాసుతుడు, భగవాన్, మీ కృప వల్ల నేను అన్ని లోకాలను చూడగలిగాను. వాటిలో నెలకొన్న సమస్త స్థావర జంగమ ప్రాణులను చూశాను. హే ప్రభో, అన్ని లోకాల్లో కన్నా భూలోకంలో ప్రాణి సమూహం ఎక్కువగానున్నది. అన్ని యోనులలోకి మానవ యోనియే భోగాలకు మోక్షానికి శుభశ్రయంగా వెలుగుతోంది. మంచి పనులకు భూలోకాన్ని మించిన తావు లేదు. దేవతలు భూలోకం అందులో భరతఖండం ఉత్తమమని ఇలా ప్రశంసిస్తుండగా నేను విన్నాను. ఎవరైతే భరత భూమిలో జన్మించి నివసిస్తారో వారు ధన్యులు. గాయంతి దేవః కిల గీతకాని ధన్యాస్తు ఏ భారత భూమి భాగే స్వర్గాపవర్గస్య ఫలార్జనాయ భవంతి భూయః పురుషాः సురత్వాత్. భూలోకంలో మృతి చెందిన ప్రేతం మరల భూమిపైననే పడివేయబడుతోంది. దాని నోటిలో పంచరత్నాలు వేస్తున్నారు. శవాన్ని దర్బలపై ఉంచడం జరుగుతోంది. దాన్ని 2 పాదాలను దక్షిణ దిశ వైపే తిప్పి పెడుతున్నారు. మరణమాసన్నమైన వారి ముందు పుత్రులు మనుమలు నిలబడి ఉంటున్నారు. రకరకాల దానాలు చేస్తున్నారు. మిత్రులు శత్రువులు కూడా బంధుబాంధవులతో సహా క్షమాయాచన చేస్తున్నారు. నువ్వులు, ఇనుము, బంగారం, పత్తి, ఉప్పు, సప్తధాన్యాలు వీటిని కూడా దానం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అవంతైనా అర్థం కావటం లేదు. హే జ్ఞానసాగర, ప్రాణులు ఎలా మరణిస్తారు? ఆ తరువాతకెక్కడికి పోతారు? ఆ సమయంలో ఆతివాహిక శరీరాన్ని ఎలా పొందుతారు? అగ్ని సంస్కారానికి ముందు మానవ శరీరాన్ని కొడుకులు మనుమలు భుజంపై పెట్టుకుని ఎందుకు మోసుకెళ్తారు? శవంపై నెయ్యి పోస్తారెందుకని? ఆ సమయంలో ఒక ఆహుతినిచ్చే సంప్రదాయం ఎక్కడి నుండి వచ్చింది? శవానికి భూస్పర్శనెందుకు చేయించాలి? స్త్రీలు ఆ మృత వ్యక్తికై ఎందుకు రోధిస్తారు? శవానికి ఉత్తరం వైపు కూర్చుని యమసూక్తాన్నెందుకు పఠిస్తారు? మృతులైన వారికి నీళ్ళివ్వడానికి ఏకవస్త్రాలే కావాలని ఎందుకంటారు? ఆ సమయంలో సూర్యబింబం కోసం చూడటం, రాతిపై యవలను ఆవాలను దూర్వను వేపాకులను పోసి వాటినెందుకు స్పృశిస్తారు? ఆ సమయంలో ఆడ మగ కూడా ఒంటికి కింద పైన ఒకే బట్టను ఎందుకు ధరించాలి? మృతులు పుత్రులు 10 రోజుల పాటు పిండ ప్రదానం ఎందుకు చేస్తారు? వేడి చేసిన మట్టి పాత్రను అరుగుపై నుంచి అందులో పాలెందుకు పోస్తారు? 3 కర్రలను తాళ్లతో కట్టి దానిని కూడలిలో నుంచి దానిపై ఏడాది పాటు దీపం ఎందుకు వెలిగించి ఉంచుతారు? శవానికి దహన సంస్కారమే ఎందుకు చేయాలి? అప్పుడు ఆ ప్రాణి ఎలాగో ఆత్మరూపంలో ఎగిరిపోతుందంటారు కదా. మరప్పుడు దానికి 9 రోజుల పిండ ప్రదానం వల్ల ప్రయోజనమేమి? ఆ ప్రదానానికి పద్ధతి వేరేగా ఉంటుందా?
స్వామి, ఈ కర్మకాండ మనిషి మృతి చెందిన వెంటనే చేసి వేయబడుతోంది కదా, మరి వేరే వేరే మరల పిండ ప్రదానాల మేల పూర్వపిండదానమని పునఃపిండదానమని ఇతరేతర అపర కర్మలని చేయమంటారు కదా. వీటి ఆవశ్యకత ఏమి? దహన సంస్కారం తరువాత అస్థి సంచయ విధానం ఎలా వచ్చింది? ముందో వెనకో నీటి కుండను పగులకొడతారు ఎందుకని? 4 రోజుల్లో సాగ్నిక ద్విజ స్నానం ఎందుకు చేస్తారు? 10వ రోజున పరిజనులందరితో పాటు శుద్ధి స్నానం చేస్తారు. మరి ఈ శుద్ధి అంటే ఏమిటి? 10వ రోజు నూనె రాసుకుని అభ్యంకన తలంటు పోసుకుంటారు ఎందుకని? అది కూడా ఒక విశాల జలాశయాంతపై ఎందుకు చేయాలి? 11వ రోజున వృక్షోత్సర్గాది సహితంగా పిండదానం చేయడం వల్ల ప్రయోజనమేమి? పాత్ర, పాదుక, ఛత్ర, వస్త్ర, అంగుళీయకాది దానాలు ఇప్పుడెందుకు చేస్తారు? 13వ రోజు కూడా దాన కార్యక్రమం ఎందుకు ఉంటుంది? ఏడాది కాలంలో 16 శ్రాద్ధాలు ఎందుకు పెట్టాలి? 360 అన్నం నీరు కుండలు ఎందుకు దానం చేస్తారు? రోజు చేస్తారు ఎందుకని? కొందరు ఒక కుండైన జ్ఞానానికి సముద్రం వంటి. ఓ దేవదేవా, నీవు తప్ప నాకు దిక్కు లేదు, వేరు గురువు లేరు. అందుకే ఇన్ని ప్రశ్నలను నీ వైపే మరలిస్తున్నాను. మహాప్రభు, ప్రాణులెన్నో పాపాలు చేస్తారు, కొన్ని పుణ్యాలు చేస్తారు, దానాలు ఇస్తారు. ఈ నానా ప్రకార కర్మ ఫలాలన్నీ శరీరము దహనమైపోయిన ఆ వ్యక్తి వెంట ఎలా వెళతాయి స్వామి? మనిషి అనిత్యుడని వినడమైతే విన్నాను, కానీ వాని ఆత్మ బయటకు శరీరాన్ని ఛేదించుకుని ఎక్కడి కన్నం నుండి వస్తుందో నాకు తెలియరాలేదే. అలాగే పంచభూతాలు లోభ మోహ తృష్ణ కామాహంకారములను 5గురును దొంగలు ఎక్కడ కన్నం వేసి పారిపోతారు? ఇక మృతి నొందిన వారికై సంవత్సరికం మెందుకు చేస్తారు? ఆ ప్రేత కృత్యంలో ప్రేతపిండ మెవరితో ఎలా కలపబడుతుంది? ఏ జగద్గురువా, మూర్ఛలో ఉండి గాని పతనం వల్ల గాని మృతి చెందిన వారికి అంత్యక్రియలు దహనం ద్వారానే చేయాలా? అగ్ని సంస్కారం లేని ఆత్మలు ఏమవుతాయి? పాపి, దురాచారి లేదా హతబుద్ధి అయిన వానికి మరణాంతరం ఎట్టి స్థితి ప్రాప్తిస్తుంది? అలాగే ఆత్మఘాతి, బ్రహ్మ హంతకుడు, స్వర్ణ చోరుడు, మిత్రదోయి, విశ్వాస ఘాతకుడుకు ఇలాంటి వారికి ఎలాంటి గతులు పడతాయి? శూద్రుని బ్రాహ్మణ స్త్రీ పొంది ఉండిపోతే, 2 వివాహితులై అయితే అంతకంటే పాపముండదేమో కదా. వారికెట్టి గతి రాసి పెట్టి ఉంది. విశ్వాత్మవై విలసిల్లు విష్ణుదేవ, నాపై దయ ఉంచి మరొక విషయం కూడా మీరే చెప్పాలి. సంపూర్ణ జగత్తునే చుట్టి వచ్చానని విన్నవించాను కదా. లోకులు కష్టగ్రస్తులై దుఃఖపీడితులై కనపడుతున్నారు. నా మనసు వీరి బాధలను చూసి మిక్కిలి అశాంతికి లోనైంది. స్వర్గంలో దైత్యుల వలన భయం, పుడమిపై మృత్యు, రోగ భయాలు, పాతాళంలో నేనంటే భయం, సర్వ ప్రాణులకు అభిష్ట వస్తు వియోగ భయం పట్టి పీడిస్తున్నాయి. రామశివ, జగదీశ్వర, ఈ విష్ణులోకంలో తప్ప ఇంకెక్కడా సంపూర్ణ సుఖం కానీ నిర్భయత కానీ నాకు కనిపించలేదు. కాలవశీభూతమై కష్టాలతో కాపురం చేస్తూ అన్ని రకాల భయాలను అనుభవిస్తూ కూడా కర్మభూమిగా పేరొందిన భరతఖండం రాగ ద్వేష మోహాదులచే సృష్టించబడిన బురదలో పీకల దాకా కూరుకుపోయి ఉంది. రోగులు, వికలాంగులు కనిపించారు.
విధిపూర్వకంగా వార్షిక కర్మలు జరగని వారికి దుర్గతి పడుతుందని ఋషుల ద్వారా విన్నాను. నేను చూసిన బాధలకు ఇది కూడా ఒక కారణమా? కాబట్టి ఓ విజ్ఞాన జ్యోతి స్వరూప, మరణించిన మనిషికి కూడా శుభాన్ని కలిగించే ప్రక్రియ ఉంటే నాకు బోధించండి. దానాలు ఇవ్వాలా? ఏ మేరకు? దహన సంస్కారం ఎలా చేయాలి? శ్మశానానికి మృతులు చేరుకునేలోగా చేయవలసిన కర్మలుంటాయా? దుష్టులు మృతి చెందినప్పుడు వారి పాపాలకు ప్రాయశ్చిత్తాలను వారి సంతానం చేస్తే ప్రయోజనం ఉంటుందా? పంచక శాంతిని ఎలా చేపట్టాలి? మరణాసనమైన వ్యక్తి, మృతి చెందిన వ్యక్తి, దహనమైపోయిన పంచభూతాలలో కలిసిపోయిన వ్యక్తి, ఈ 3 రకాల వారికి కర్మల ద్వారా శుభాన్ని కలిగించే మార్గాలుంటే నాపై, ఈ లోకంపై దయ ఉంచి నాకు ఉపదేశించండి. మరణాసన్న మృత్యుపూర్వ సమయాల్లో చేయవలసిన కర్మలు. సూత మహర్షి ఇలా ప్రవచించసాగాడు. మునులారా, నిర్మల మనస్కుడై లోక కళ్యాణం కోసం ఆరాటపడుతూ అన్ని ప్రశ్నలను సంధించిన గరుత్మంతుని అంతర్యాన్ని గ్రహించిన పరమాత్మ వెంటనే ఇలా ఉపదేశించసాగాడు. వత్స వైనతేయ, మానవ హితం కోరి ఒక మహా విషయానికి ప్రపంచంలో ప్రాచుర్యం కలిగించబోతున్న నీ ధన్యత కోసమై ఈ రహస్య విషయాన్ని చెప్పాలి. అస్తు, అవతరించు. వీటిలో ఔర్ధ్వదైహిక క్రియలంటారు. సమ్యగ్రూపం వల్ల భేదరహితమై శృతి స్మృతి అను పవిత్ర గ్రంథాలలో మాత్రమే పేర్కొనబడి ఇంద్రాది దేవతలు, యోగులు కూడా నేర్వని గుహ్యమైన ఈ మహాతత్వజనకమైన విషయాన్ని నువ్వు నా మహాభక్తుడివి కాబట్టి నీ ద్వారా బహిర్గత పరుస్తున్నాను. పక్షీంద్ర, ఈ ప్రపంచంలో పుత్రహీనులకు సద్గతులుండవు. కాబట్టి ప్రతి వ్యక్తి శాస్త్రానుసారం, యోగానుసారం పుత్రుని ఉత్పన్నం చేయడం తప్పనిసరి. ఎందుకంటే పుత్ర పౌత్రులే ఆ వ్యక్తి ఆత్మను పరలోకంలో మోస్తారు. అందుకు సంకేతంగానే ఇహలోకంలో వ్యక్తి మృతదేహాన్ని పుత్ర పౌత్రులు భుజాలపై మోస్తారు. మృతదేహాన్ని దహనమే చేయాలి. శవాన్ని తిలలు, దర్భలపై నేల మీద పడుకోబెట్టాలి. ఈ తిలలు వల్ల, దర్భల వల్ల భూమి ఋతుమతి అయిన స్త్రీతో సమానమవుతుంది. మృతుల నోటిలో 1000 పంచరత్నాలు బీజావాపంతో సమానం. అవి ఆ జీవి శుభగతిని నిశ్చయించగలవు. ఆత్మ శుభయోనిలో ప్రవేశించడానికి దారిని సుగమం చేయగలవు. అన్నిటికన్నా ముందు నేలను పేడతో అలకాలి. తరువాత దానిపై తిలలను, కుశలను పరవాలి. మరణాసన్న వేళ సదరు వ్యక్తిని వాటిపై పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మనిషి ప్రాణం పోయేలోగా కొన్ని పాపాలు దగ్ధమవుతాయి. దర్భలకు ఆ వ్యక్తిని స్వర్గాన్ని గొనిపోయే శక్తి ఉంటుంది. మలమూత్రాదులు కానీ ఆ ప్రదేశంలో ఉంటే తొలగించి గోమయంతో శుద్ధి చేయాలి. ఆవు పేడతో అలకకుండా భూమిపై నుంచబడిన మరణాసన్న వ్యక్తిని పైకి యక్ష, పిశాచ, రాక్షస గణాలు, క్రిములు రూపంలో దాడి చేస్తాయి. భూమిపై జలంతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి దానిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టాలి. ఇది ముక్తిదాయకం. నిత్య హోమం, శ్రాద్ధం, పాద ప్రక్షాళనం, బ్రాహ్మణులను అర్చించుట, భూమండలీకరణ వీటిని ముక్తిహేతువులుగా పరిగణిస్తారు. ఈ మండలంలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, లక్ష్మి, అగ్ని మున్నగు దేవతలు ప్రకాశిస్తుంటారు. మండల జలంలో మరణించిన
మరణించని వారికి మంచి యోని దొరకదు. వారి జీవాత్మలు బహుకాలము పాటు గాలిలో దిక్కుతోచక తిరుగుతూనే ఉండిపోతాయి. వారికి శ్రాద్ధాలతో నిచ్చు ఏ తర్పణలు అందవు. గరుత్మంతా తిలలు నా చెమట నుండి పుట్టినవి కావటంతో పరమ పవిత్రులైనవి. తిలలను ప్రయోగిస్తే అసుర దానవ దైత్యగణాలు పారిపోతాయి. తిలలు తెల్లగాను నల్లగాను గోమూత్రపు రంగులోనూ ఉంటాయి. ప్రతి వ్యక్తి వీటిని వాడుతూ ఇవి నా శరీరం ద్వారా చేయబడినట్టి సమస్త పాపాలను నశింపచేయాలిగాక అని భావించుకుంటుండాలి. తిలదానం స్వర్ణదానం వలె పుణ్యశాలిని. తర్పణాలలో, దానాలలో, హోమాలలో చేయబడు తిలదానానికి అక్షయ ఫలాలుంటాయి. కుశదర్భాలు నా శరీరము మీద రోమాల నుండి పుట్టినవి. అందుకే వాటిని వాడిన చోట దేవతలు తృప్తి చెందుతారు. తిలలు పితురులను తృప్తిపరుస్తాయి. దేవతలు పితురులు విశ్వరక్షకులు కాబట్టి కుశులు తిలలు విశ్వ కళ్యాణ కారకులవుతున్నారు. రామ్ శివ. అపసవ్యాధి శ్రాద్ధాలకు చెప్పబడిన విధి విధానాలను పాటిస్తే బ్రహ్మ దేవదేవీశ్వరుడు పితృజనులు సంతోషిస్తారు. రామ్ శివ. మమ స్వేద సముద్భూత స్థిలా స్తార్కా స్తార్క్ష్యా పవిత్రాకా అసురాదానవాద్యైత్యా విద్రవంతి తిలైస్తదా తిలా శ్వేతస్థిలా కృష్ణ స్థిలా గోమూత్ర సన్నిభాః దహంతు తే మే పాపినా శరీరేణ కృతాని వై ఏక ఏవ తిలో దత్తో హేమ ద్రోణతిలై సమః తర్పణే దానహోమేషు దత్తో భవతి చక్షయాః దర్భారోమ సన్ముద్భతా తిలా స్వేదేషు నాన్యదా స్వదేషు నాన్యదా దేవతా దానవస్పృప్తా శ్రాద్ధేన పితరస్తదా ప్రయోగ విధినా బ్రహ్మ విశ్వంచాప్యుపజీవనాత అపసవ్యాధితో బ్రహ్మా పితరో దేవదేవతాః తేన తే పితరస్పృప్తా అపసవ్యే కృతే సతి. కుశదర్భ మూలాన్ని బ్రహ్మగాను, మధ్య భాగాన్ని విష్ణువుగాను, అగ్రాన్ని శివునిగాను తెలుసుకోవాలి. ఈ త్రిదేవులు కుశలో ప్రతిష్ఠితులు. బ్రాహ్మణుడు, మంత్రం, అగ్ని, తులసి, కుశ వీటికి అపవిత్రత లేదు. ఎన్ని మార్లైనను ఉపయోగించుకోవచ్చును. అవి నిర్మల్యములను కానేరవు. అలాగే తులసి, బ్రాహ్మణుడు, విష్ణువు, గోవు, ఏకాదశి వ్రతము ఇవి 5 సంసార సాగరంలో మునిగిపోతున్న వారిని రక్షించు నౌకలు. విష్ణువు, ఏకాదశి వ్రతం, గీత, తులసి, బ్రాహ్మణుడు, గోవు ఈ ఆరు అసార సంసారంలో పడి ఉన్న జీవులకు ముక్తినిచ్చు షట్పది సాధనాలు. దర్భమూలే స్థితో బ్రహ్మ మధ్యే దేవో జనార్దనః దర్భాగ్రే శంకరం విద్యాత్ త్రయో దేవా కుశే స్మృతాః
विप्रमन्त्राकुसावह्निस्तुलसी च खगेश्वर नैते निर्माल्यतां यान्ति क्रियमाणः पुनः पुनः तुलसी ब्रह्मणा गावो विष्णुरेकादशी गगा पञ्चप्रवाहानान्येव भवाब्दौ मज्जतां नृणां विष्णुरेकादशी गीता तुलसी विप्रदे नवः असारे दुर्गसंसारे షట్పదీ ముక్తిదాయిని. మరణాసన్న వ్యక్తిని దుర్గతి కలగకుండా తిల కుస్స తులసి కాపాడుతాయి. తిలః పవిత్రమతులం దర్భాస్యాపి తులస్యదా నివారయంతి చైతాని దుర్గితిం యాంతమాతురం. రామ్ శివ. రెండు చేతులతోనూ కుసలను చీల్చి నేలపై ఉంచి వాటిపై నీటిని చల్లి మరల పైకి తీసి మరణాసన్న వ్యక్తి రెండు చేతులలోనూ ఉంచాలి. అప్పుడు ఆ వ్యక్తి మంత్రహీన కర్ముడైన విష్ణులోకాన్ని పొందగలడు. రామ్ శివ. దర్భపై శయనం మృతి పేడచే అలకబడిన నేలపై మృతి అగ్నిలో దహనం ఆ వ్యక్తి చేసిన పాపాలను దగ్ధం చేస్తాయి. లవణం దాని రసం దివ్యలోక ప్రాపకాలు. అవి ప్రాణుల సమస్త కామనలను సిద్ధింపజేయగలవు. లవణం లేని భోజనానికి అర్థం లేదు. అందుచేతనే లవణరసమంటే పితరులకు మిక్కిలి ప్రీతి. అది స్వర్గానికి దారులు తీయగలదు. ఈ లవణరసం విష్ణు భగవానుని శరీరం నుండి ఉత్పన్నమైంది. ఈ విషయాన్ని తెలిసి యోగులు దానంతో పాటు లవణాన్ని అడిగి పుచ్చుకుంటారు. నేలపై ఏ వర్ణపు మరణాసన్న వ్యక్తికైనా మరణం రాక వేదన దుర్భరంగా ఉంటే లవణరసాన్ని దానం చేస్తే వారి కోరకై స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. లవణదానాన్ని ఆ వ్యక్తి పేర ఇచ్చిన అదే ఫలం. గురుత్మాన్. ఇక మృత్యు స్వరూపాన్ని విస్తారపూర్వకంగా విను. మృత్యువే కాలము. ఆ సమయం రాగానే దేహం నుండి ప్రాణం నుండి జీవాత్మ విడిపోతుంది. తను రావలసిన వేళకే మృత్యువు ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఈ మృత్యువు కష్ట ప్రభావం వల్ల ప్రాణి తాను చేసిన కర్మలన్నిటినీ ఒక్కసారిగా మరచిపోతుంది. మేఘం వాయు వశంలో ఉన్నట్లుగా ప్రాణి కాలవశంలో ఉంటాడు. సాత్విక రాజసిక తామసిక భావాలన్నీ కాలం చెప్పు చేతల్లోనే ఉంటాయి. ప్రాణులలో అవి కాలనియోగం వల్లనే విస్తరిస్తూ పోతాయి. సూర్య చంద్ర శివ వాయు ఇంద్ర అగ్ని ఆకాశ పృథ్వీ మిత్ర ఔషధ అష్టవసు నది సాగర భావ అభావాది మహా విషయాలన్నీ వాటి సమయాల్లో కాలంలో ఉద్భవిస్తూ పెరుగుతూ కనుమరుగవుతుంటాయి. మృత్యువు సాధారణ వ్యక్తులకు ఎలా వస్తుందో చూడు. దానికి ముందే దైవయోగం వల్ల రోగం వస్తుంది. ఇంద్రియాలు వికలమైపోయి బలము ఓజస్సు వేగము శిథిలమైపోతాయి. 1,000,000 తేళ్లు ఒకేసారి కుట్టినంత బాధ కలుగుతుంది. మెల్లగా చైతన్యం తగ్గుతుంది. జడత్వం పెరుగుతుంటుంది. యమదూతలు మృతి చెందుతున్న వ్యక్తికే కనిపిస్తారు. వచ్చి పక్కనే నిలబడతారు. శరీరంలో ప్రాణం ఎక్కడ దాక్కుందో వారికి సులువుగా తెలిసిపోతుంది. వారు దానిని గేలంతో లాగటం మొదలెడతారు. అప్పుడు ప్రాణం అతి బలవంతం మీద కంఠం ద్వారా వచ్చి మొరాయిస్తూ ఉంటుంది. ఈ పెనుగులాటలో మనిషి ముఖం వికృతంగా తయారవుతుంది. నోటి నుండి నురగ వెలువడుతుంది. ముక్కు నుండి ద్రవం కారుతుంది. తరువాత ప్రాణం హాహాకారం చేస్తూ అహంకార మమకారాలు ఇంకా వదులుకోనులేక యమదూతల బలానికి లొంగి బయటకి పోతుంది. అలా పోతూ కూడా తన ఇంటి వైపు తను
ఆలుబిడ్డల వైపు ఆర్తిగా కనుమరుగయ్యేదాకా నిజానికి ఇక్కడ పనిచేసేది కనులు కాకపోయినా మనసుతోనే చూస్తూ పోతుంది. మృత్యు సమయంలో ప్రాణి శరీరంలోని వాయువు రాంశివ ప్రకుపీతమై తీవ్రగతితో ప్రవహించి అగ్నితత్వాన్ని పెచ్చరిల్లు చేయడంతో ఇంధనం లేకుండానే అగ్ని ప్రజ్వరిల్లిపోయి ప్రాణి యొక్క మర్మస్థానాలను విరిచి అత్యంత కష్టానుభూతిని కలిగిస్తుంది. అదే భక్తజనులకు భోగాలపై ఆసక్తి లేని వారికి ఆ వాయువు ప్రశాంతంగా పైకి ప్రవహించి నిర్గమిస్తుంది. అబద్ధమాడని వారికి, విశ్వాసాన్ని వమ్ము చేయని వారికి, ఆస్తికులకు, పూజాదులపై శ్రద్ధాళువులకు మృత్యువు సుఖపూర్వకంగా ఉంటుంది. కామానికి లొంగకుండా, ఈర్ష్యాద్వేషాలను పెంచకుండా త్రుంచుటలో విజయులై స్వధర్మాన్ని జీవిత పర్యంతము నిర్వహించి సదాచారులుగా సౌమ్యులుగా జీవించిన వారికి మృత్యువే మాత్రము బాధింపకుండా మృదువుగా సుఖంగా గొనిపోతుంది. మోహంలో అజ్ఞానంలో దేశాన్ని గిరవాటేసి తాము బాగుపడిపోవటం కోసం కొందరు ఆ అజ్ఞానులనే జనాలకు ఉపదేశిస్తారు. అలాంటి వారు మృత్యు సమయంలో భయంకరమైన చీకటి, కన్నులు పొడుచుకున్న ఏమీ కనపడని చీకటి గుయ్యారంలో పడి కొట్టుకుంటున్న అనుభూతిని పొందుతారు. అబద్ధపు సాక్ష్యాలను ఇచ్చువారు, అసత్యవాదులు, విశ్వాసఘాతకులు, వేద నిందికులు మూర్ఛ రూపంలో మృత్యువు నొందుతారు. వారికి యమదూతలు లాఠీ సమ్మెట ఇనుప గదలను ధరించి వాటిని గలిపిస్తూ దర్శనమిస్తారు. వారు దుర్గంధాన్ని వెదజల్లుతూ పరమ భయంకరంగా ఉంటారు. వారిని చూడగానే మూర్ఛ తేలిపోయి విపరీతమైన భయం వేసి ఒళ్ళంతా వణికిపోతుంది. ఈ ప్రాణులు తమ రక్షణకై రమ్మని ఆక్రందిస్తూ తల్లిదండ్రులను, పుత్రులను అరచి పిలుస్తారు. కానీ గొంతు పెగలదు. ఎంత గింజుకు చచ్చినా శబ్దం రాదు. ఇతరులకు వీరు మూర్ఛితులుగానే కనిపిస్తుంటారు. తటాలున కనులు తెరుచుకుంటాయి. అవి గుండ్రంగా, భయంకరంగా, వికృతంగా కదులుతాయి. ఎగ ఊపిరి వస్తుంది. ముఖం పొడి పొడిగా అయిపోయి భరింపరాని వేదన పడుతూ మృతులవుతారు. వారి శరీరం చూడటానికి కూడా ఆత్మీయులే ఇష్టపడరు. ఇక నీ రెండవ ప్రశ్నకు సమాధానం విను. భూలోకంలో జీవాలన్నీ పూర్వజన్మలలో కర్మఫలాలను భోగిస్తూ భ్రమిస్తుంటాయి. దేవ, అసుర, ఇక్షాది యోనులలో సుఖాలను భోగించడానికే పుడతారు. మనుష్య, పశు, పక్ష్యాది యోనులలో పుట్టక దుఃఖమయ జీవనానికి ప్రారంభం. ఓ ఖగేశ్వర, ముందలి జన్మలన్నీ వెనుకటి జన్మలతో బంధితాలై ఉంటాయి. అప్పట్లో చేసిన పాపపుణ్యాల ఫలాలలో తారతమ్యాలే ఇప్పట్లో వీరు అనుభవించే కష్టసుఖాలు. దీనినే కర్మ విపాక మనవచ్చును. ఒక జన్మలో మహాపాపాలకి నరకంలో శిక్షను అనుభవించి కూడా మరుజన్మలో ఆ పాపానికి తగిన యోనిలో జన్మిస్తారు. ఈ జన్మలో పుణ్యం చేస్తే కథ మారవచ్చు. ఏ పాపానికి ఏ జన్మ వస్తుందో విను. బ్రాహ్మణుని గాయపరచుట, క్రిమి కీటక పురుగు, బ్రహ్మహత్య ఒకే జన్మలో, చండాల క్షయరోగి, గోహత్య ఒకే జన్మలో, చండాల మరుగుజ్జు, కన్యాహత్య ఒకే జన్మలో, చండాల కుష్ఠరోగి, స్త్రీహత్య గర్భపాతం ఒకే జన్మలో, బిల్లా నిత్యరోగి, స్వగోత్రాస్త్రీ సంపర్కం నపుంసక, గురుపత్ని గమనం దీపం పురుగు, క్రిమి, గడ్డి, లత, దుబ్బు, బ్రాహ్మణుడై మాంసభక్షణ,
అతిరక్ష అనే కుష్టి, బ్రాహ్మణుడై మద్యపానం, వక్ర అసితదంత, ఇతరులకు పెట్టకుండా మధుర పదార్థాలు తినుట, గలగండ రోగి, బ్రాహ్మణుడై అవక్ష్య భక్షణం, మహోదర జాడ్యం, శ్రాద్ధంలో అశుచి ఆహారం పెట్టుట, అబద్ధపు సాక్ష్యం చెప్పుట, చిత్రకుష్టుపు అనే రోగి, మూగ, అబద్ధపు సాక్ష్యం, మూగ, పంక్తిలో బలపక్ష భోజనం, ఒంటికన్ను, పెళ్ళిని చెడగొట్టుట, నిరోష్టుడు, పుస్తక చౌర్యం, గుడ్డి, గోబ్రాహ్మణులను కాలితో తన్నుట, కుంటి, అబద్ధాలు చెప్పుట, నత్తి, నంగి, అబద్ధాలను చెప్పించి వినుట, చెవిటి, శివధనాపహరణ, నిర్మాల్యం వాడకం, శిశ్నం నొప్పి, విషం పెట్టుట, జడ, ఉన్మత్త, ఇల్లు తగలబెట్టుట, పుట్టుక నుండే బట్టతల, మాంసం అమ్ముట, కురూపి, రత్నాల దొంగతనం, హీనత్వం, బంగారు దొంగతనం, పుప్పిగోళ్ళు, లోహాది చౌర్యం, నిర్ధనుడు, అన్నం దొంగతనం, ఎలుక, ధాన్యం దొంగతనం, మిడత, నీళ్లు దొంగతనం, చాతక పక్షి, కూరలు ఆకులు అపహరణ, నెమలి, పరిమళ ద్రవ్యాల అపహరణ, చుంచు, మాంస దొంగతనం, గ్రద్ద, తేనె దొంగతనం, దోమ, ఉప్పు దొంగతనం, చీమ, ఫలపుష్ప పత్రచౌర్యం, అడవి కోతి, చెప్పులు, గడ్డి, దూది అపహరణ, మేక, దారి దోపిడీ, వేట, కటిక ఇంటి మేక, విషం ద్వారా ఆత్మహత్య, కొండ నల్ల త్రాచు, వ్యభిచారం, అడవి ఏనుగు, గాయత్రి జపం, సంధ్యోపసాన మానుట, కొంగ, ఎవరు పిలవకనే భోజనానికి వచ్చుట, కాకి, గురువును అవమానించుట, నిర్జలాటవిలో బ్రహ్మరాక్షసి, బ్రాహ్మణులను పిలిచి దానం ఇవ్వకపోవుట, అడవి నక్క, మిత్రద్రోహి, పర్వతంపై గద్ద, అమ్మకాలలో మాయ, గుడ్లగూబ, ఆచార నిరసన, అడవి పావురం, స్వకుటుంబ ద్వేషి, పిండ దశలోనే బహుమృతులు, ప్రతిరోజు కలహించే స్త్రీ, జలగ, తాపస స్త్రీపై కామవికారం, పిశాచ, పర పురుషునిపై కోరిక, బల్లి, ఈడేరని బాలికలతో కామక్రీడ, అడవిలో కొండ చిలువ, గురుపత్నిపై కోరిక, తొండ, రాజపత్ని మిత్రుని భార్యపై కోరిక, గాడిద, దేవలకుడు, కోడి, అతి కామకుడు, గుర్రం, శీలవతి అయిన భార్యను త్యజించుట, దరిద్రుడు, ఇతర బ్రాహ్మణ పత్నులతో అక్రమం, నక్క, శయ్యను దొంగలించుట, దరిద్రం, వస్త్రాహరణం, దీపం పురుగు, మాత్సర్యంతో బాధించుట, జన్మాంధ, దీపాల దొంగ, కపాలి, పితృనింద, క్షయరోగి, వివాహ విఘ్నకర్తృత్వం, ముసలి, కూడలిలో మలాది విసర్జన, అపశూద్ర, కన్యపై అపవాదు, నపుంసక, వేదాన్ని అమ్మి అన్యాయం చేత పులి, అయాజ్యాయజ్ఞం, ఆడుపంది, అడవులను తగలబెట్టుట, మినుగురు పురుగు, దాతకిష్టం లేకున్నా ఒత్తిడితో ఇప్పించుట, ఎద్దు, ఎవరికి పెట్టకుండా భుజించుట, సంతానహీనత, గృహాదులకు నిప్పు పెట్టుట, కుష్ఠరోగి, పాలు దొంగతనం, కొంగ, బ్రాహ్మణునికి పాసిపోయిన అన్నం పెట్టుట, గూని, ఆరూఢ పాతిథ్యం, పిశాచ, అసత్యంగా నిందలేయటం, తాబేలు,
బ్రాహ్మణుడై ఉండి శూద్రును పెండ్లాడుట, తోడేలు, జలప్రవాహాన్ని పాడు చేయుట, చేప, హరికథను కథకుని నిరాదరించుట, కర్ణరోగి, నోటికాడ కూటిని లాగివేయుట, మందబుద్ధి, దంబాలు చెప్పుకొనుట, గజచర్మరోగి. ఈ పాపాలను చేసే స్త్రీలు వచ్చే జన్మలో పురుష జన్మనెత్తకపోతే ఈ పాపులకే పత్నులుగా జన్మిస్తారు. ఓయి ఖగపతి, మిగిలిన పాపాలకు నరకాన్ని అనుభవించి మరల పుడమిపై పడినప్పుడు పైన చెప్పిన జన్మలెత్తుతారని తెలుసుకోవాలి. ఈ జగత్తులో ఎన్ని ద్రవ్య రూపాలున్నాయో అన్ని విభిన్న ప్రాణజాతులు ఉన్నాయి. కాబట్టి పాపానికి దూరంగా పోతూ వీలైనన్ని పుణ్యకార్యాలనే చేస్తూ బతికే మనిషే ఇక్కడ అక్కడ సుఖపడటం జరుగుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.